రైతు కృతజ్ఞత సభలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కనగానపల్లి మండలం ముక్తాపురంలో పర్యటించారు. ముక్తాపురంలో ఎన్టీఆర్ మోడల్ కాలనీని ప్రారంభించిన ఆయన పైలాన్ను ఆవిష్కరించారు. గ్రామస్తుల ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. కాలనీలో వసతుల్ని పరిశీలించారు. అంతకుముందు ముఖ్యమంత్రికి రైతులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. వనం మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. నమస్కారాలు. ముక్తాపురం గ్రామంలో 5 ఎకరాల భూమిలో తమ్ముడు నువ్వే చెప్తున్నాను. నువ్వు కూడా సూర్య కూర్చోవాలి, పక్కొచ్చేయాలి. మొత్తం కలిసి 5 ఎకరాల భూమి, 4 ఎకరాల 90 సెంట్ల భూమి పక్కన నేషనల్ అయితే ఒక ఆదర్శ కాలనీకి 134 ఇళ్లకు నేను శ్రీకారం చుట్టాను. ప్లాట్ కూడా 23x33 స్క్వేర్ ఫీట్, అంటే 1.7 సెంట్లు వస్తుంది మీకు. దీంట్లో మీరు చూస్తే ఇప్పుడు 36 ఇళ్లు కట్టారు, చాలా బాగా కట్టారు. అందులో కూడా డీసీలే. ఇంకొక పక్కన 36, 32 కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి రూమ్ లెవెల్కి వచ్చింది, ఒకటి ఇంకా బేస్మెంట్ లో ఉంది, ఇంకొకటైతే కొంతవరకు మధ్యలో ఉన్నాయి. స్టార్ట్ కాలేదు, 2 స్టార్ట్ కాలేదు. ఒక బేస్మెంట్ లెవెల్, ఒకటి రూఫ్ లెవెల్, 32 పూర్తి చేశారు. ఇందులో నేను చూశాను, టైల్స్ వేశారు, కిచెన్ బాగా వచ్చింది, అక్కడనే పూజలు వచ్చింది. ముందరనే మరుగుదొడ్డి కూడా చాలా బ్యూటిఫుల్ పెట్టుకున్నారు. ఇంటి ముందర జాగా కూడా ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో లోపల మీరు చూస్తే చాలా బాగా నీట్ గా మీరు ఏమైనా వస్తువులు పెట్టుకోవాలంటే మనం ఒకప్పుడు అటకలు పెట్టుకునే వాళ్ళం చూడండిలో, దానికి నీట్గా ఏదైనా అల్మరాలన్నీ పెట్టుకున్నారు. అదే మరి మీరు ఒక పక్కన చూస్తే నీళ్ళన్నీ కూడా ఇంట్లో నీళ్లు కూడా ఇమ్మన్నాను. అవసరంగా ఇంట్లో నీళ్ళు వచ్చే పనులకు ఇంట్లో గవర్నమెంట్ చూసుకుంటారు. మీ యొక్క మరుగుదొడ్డి దగ్గరనే ఒక నీళ్లు ఇస్తే అక్కడ నీళ్లు వాడుకొని స్నానం చేసుకుంటారు. కాబట్టి మీకు ఇబ్బందులు ఉండే పరిస్థితులు. ఇంటి ముందర చెట్లు కూడా బాగా పెట్టుకోవడానికి కొన్ని పండ్ల చెట్లు పెట్టుకుంటే 2 3 పెట్టుకుంటే 5 అడుగులు పెట్టుకోవచ్చు. మంచి జామ, సపోటా పెట్టుకుంటే అవి కూడా పండ్లు వస్తూ ఉంటాయి. అవి కూడా ఇచ్చారు. అవన్నీ మంచి వాతావరణం వచ్చింది. ఇవన్నీ మీరే పెట్టుకున్నారు, చాలా సంతోషం. 1,50,000 రూపాయలు మీకు ఇస్తే 380 స్క్వేర్ ఫీట్, అంటే 380 అడుగులు పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉంది. నాకు కూడా ముచ్చటేస్తాను, ఎక్కడ ఉంటే కాపురం ఉంటాను. ఎందుకంటే మంచి గాలి వస్తూ ఉంది, చాలా ప్రజెంట్ గా ఉంది. మేము అక్కడుంటే ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది, ఎన్నో సమస్యలు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి బ్రహ్మాండమైన నుండి ఇక్కడ కట్టారు. మీరు కూడా కష్టపడి 1,00,000 రూపాయల దగ్గర మీరు వసతులకు పెట్టుకొని ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు. దీనికోసం మళ్ళీ మీరు చూస్తే 54 లక్షల రూపాయలు మొత్తం ఈరోజు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తయారు చేశారు. మొత్తం కమ్యూనిటీ హాల్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్ కూడా చూశారు. రేపు రాబోయే రోజులు ఎల్ఈడి బల్బులు కూడా ఇస్తారు. ఇంటింటి కూడా బల్బులు ఇచ్చేశారు, ఎల్ఈడి బల్బులు ఇచ్చేశారు. మీ బల్బు ఎలుగుతామని లేదా మీ ఇంటి బల్బు నేను అమరావతిని చూస్తాను. అంటే టెక్నాలజీ వచ్చేసింది. ఆడిపోతే ఇమ్మీడియట్ తెలిసిపోతుంది, ఆడిపోయినా తెలిసిపోతుంది. దానివల్ల ఇమ్మీడియట్ గా సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టేస్తాం. ఏ బల్బు కాలిపోతే ఎన్ని గంటలు రీప్లేస్ చేస్తారో దాన్ని బట్టి డబ్బులు ఇస్తాం. 1 గంటలో చేయాలంటే 1 గంటలోనే చేయాలి. లైట్లు బాగుంటాయి, మీకేం బాధలేదు. తర్వాత అవి కూడా శుభ్రంగా చేశాం. ఇంకొక పక్కన ఒక పార్క్ ఒకటి, ఒక ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేశారు, చాలా సంతోషం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ అవన్నీ ప్లాంటేషన్ దీనికి కూడా ఒక 3,50,000 ఇచ్చారు. మొత్తం కలిసి మీరు చూసినప్పుడు 1 కోటి కాస్ట్ ఆఫ్ హౌసింగ్ మొత్తం ఇంత పెట్టుకున్నాక 1,35,00,000
26,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేశారు. ఇంకా ఎలక్ట్రిఫికేషన్ ఒక 4 లక్షలు కావాలని, అండర్ గ్రౌండ్ అనేది 12 లక్షలు కావాలని, ఇంటర్నల్ సీసీ రోడ్స్ కి ఒక 20 లక్షలు కావాలని, వాటర్ సప్లై 29 లక్షలు కావాలని, మొత్తం ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైతే ఇందులో ఇంకా ఉన్నారో ఊర్లో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా